నమస్తే. ప్రస్తుతం ఈ పాలిటెక్నిక్ ఇష్యూకి సంబంధించి జీవో 97ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకంటే ఇది ఒక 1,00,000 మందికి సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ. సో ఈ ఇష్యూలో ప్రభుత్వం అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వ వైఖరి ఏంటి? సో మేము ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాము. మీరు ఒకవేళ ఆ శక్తిలో కలిపితే గనుక ఖచ్చితంగా ప్రైవేట్‌కి వెళ్ళిపోతుంది. ఇక మీరు 3 సంవత్సరాల తర్వాత ఉంటారో, ఉండరో మా భవిష్యత్తుకి భరోసా ఎవరు అంటూ ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా మరి ధర్నా చేస్తా ఉన్నారు. దానికి హరీష్ రావు గారు మరి సంఘీభావం తెలిపారు. సో ఏం చెప్తారు? అసలు ఈ జీవో 97 రద్దుని కోరుకుంటున్నారు. ఏంటి అసలు గవర్నమెంట్ మీకు ఏం చెప్తా ఉంది? గవర్నమెంట్ మాకు ఏం చెప్తుందంటే ఈ శక్తి స్కీమ్ అనే దాంట్లో జాయిన్ చేస్తే మాకు అడ్వాన్స్మెంట్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి, ట్రైనింగ్ బాగా అవుతుంది, మా ఎడ్యుకేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంటున్నారు, లేబర్ కింద జాయిన్ చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇవన్నీ మాకు ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ అనగానే జియో అప్డేట్ చేసి కొత్త జియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసిన జియో కోసమని మాకు వివేక్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడినారు. వివేక్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు మాకు మెయిన్ కొన్ని చెప్పినారు. ఏంటంటే బీటెక్ ఉంటుంది, లాటరల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పినారు. కానీ అది ఎప్పటిదాకా ఉంటుంది, ఎట్లుంటుంది, ఫీజెస్ ఇంతే ఉంటాయా, ఏముంటాయి ఏం చెప్పలేరు. వాళ్ళు చూపించిన కొన్ని పోర్టల్స్ చూపించినారు వాళ్ళు ఆన్లైన్లో. అవి ఇంకా మాకు ఏవైతే జియోలో రిటర్న్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నాయో అవి మ్యాచ్ అవుతలేవు. మాకు మేము ఎన్నిసార్లు చూసుకున్నా కూడా అవి అసలు సెట్ అవుతలే. మేము ఎన్ని క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు మాకు ప్రాపర్ ఆన్సర్ ఇస్తలే. వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు. అది మాకు ఎట్లా సొల్యూషన్ తీసుకొస్తుంది మాకు అర్థం అవ్వట్లే. అందుకే మేము ఇంకా ధర్నా చేస్తున్నాము. ఇప్పటికీ 10th డే అవుతుంది మేము ధర్నా చేయబట్టి, ఇంకా చేస్తాము. ఇది ఆగేదాకా మేమైతే ఆగామండి. అంటే ప్రధానంగా దీంట్లో మెలికలు ఏమున్నాయి అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. సో ఒకవేళ ఆ జీవో తీసుకొస్తే ఏంటి మీకు ఇబ్బందులు? ఆ జియో తీసుకొస్తే ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం కదా, ప్రైవేటైజ్ అవుతుంది ఆ ఇన్స్టిట్యూట్ అనేది. ఒక 3 years వరకు మాక్సిమం ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటే అవన్నీ అయ్యే వరకు 3 years వరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కూడా ఉంటుంది. 3 years తర్వాత మొత్తం ప్రైవేటైజ్ అయిపోతుంది. ప్రైవేటైజ్ అయిపోయినాక ఇంకా వాటి గవర్నమెంట్ తో సంబంధం ఉండదు కాబట్టి ఆ ప్రైవేట్ వ్యవస్థ ఎట్లుంటది అనేది మనకు కూడా తెలుసు. వాళ్ళకి నచ్చినట్టు ఫీజెస్ పెంచవచ్చు, వాడికి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మేసుకోవచ్చు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఇన్స్టిట్యూట్ లేపేసి కాలేజ్ లేదు మీకు నెక్స్ట్ టైం నుంచి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరినని క్వశ్చన్ చేయాలి అనేది మా బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. మా ఫ్యూచర్ లో వాడికి ఇన్ కేస్ ట్రైనింగ్స్ అంటే బోర్డ్ మెంబర్స్ ఎవరు ఉంటారు అన్నారు, ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో వాళ్ళందరూ బోర్డ్ మెంబర్స్ ఉంటారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిషియల్ అయ్యేటట్టు వాళ్ళు ట్రైనీస్ కి లైక్ ట్రైనింగ్ కి కానీ వాళ్ళ ఇండస్ట్రీస్ లో మెంబర్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలంటే మాకు లాటరల్ ఎంట్రీ తీసేసి అక్కడికి ఎక్స్టెండ్ పెట్టి జాబ్స్ పంపించేయచ్చు మమ్మల్ని. లేదు వాడికి సర్పేర్ ఎంప్లాయీస్ అనుకోగానే మళ్ళీ ఇసెట్ పెట్టి మళ్ళీ లాటరల్ ఎంట్రీ. సో ఇష్టం వచ్చినట్టు ఫ్యూచర్స్ తో ఆడుకుంటారని చెప్పి ఒక భయం మా లోపల మెయిన్ గా ఉందన్నమాట. సో ఆ ఫియర్ అనేది మాకు వద్దు. మేము బొమ్మలం కాదు, మాతో అట్లా ఆడుకోవద్దు. మా ఫ్యూచర్స్ ఇది, ప్లీజ్ మా ఫ్యూచర్స్ కన్సిడర్ చేయండి. డిప్లొమా అనేది వాస్ట్, చాలా పూర్ పీపుల్, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎంతో హెల్ప్. ఇంటర్ డిగ్రీ చేసి ఎఫర్ట్ చేసి అంత స్టేజ్ లేని వాళ్ళు మెరిట్ పైన ఇక్కడికి వచ్చి జాబ్స్ చేయాలి. గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి చాలా, డిప్లొమా పైన సెంట్రల్ జాబ్స్ చాలా ఉంటాయి, అవి చేయాలి, కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం అనే మోటోతో వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గొంతులు గోయతాన్ని కోరుకుంటున్నామండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి మీరు నేరుగా ఏం చెప్పదలుచుకోవాలి ఒక విద్యార్థిగా? సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ అది జీవో కనుక ఓకే అయితే మీ భవిష్యత్తు సిచ్యువేషన్ ఏంటి? జియో కనుక ఓకే అయితే కనుక ఇప్పుడు చెప్పాను కదండి, మాకున్న ఫియర్స్ అన్ని నిజమైనట్టే. మెజారిటీ ఇంకా డిప్లొమాకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. చాలా మంది ఇంకా ఆ బెనిఫిట్స్ మాక్సిమం ఆ 3 years వస్తారేమో ఓకే అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నంత వరకు. ఆ తర్వాత ఇంకా డిప్లొమా అనేది ఉండకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రైవేటైజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ని భయాలు ఉన్నాయి, ఏం హామీలు లేవు. అలాంటి భయాలన్నీ పెట్టుకొని అయితే రాలేరు కదా ఎవరు. కాబట్టి ఎవరు వెళ్ళరు. ఇన్ కేస్ ఓకే అయితే డిప్లొమా చేయడానికి ముందుకు అడుగేయరు. అట్లనే మళ్ళీ కనిపించకుండా పోవచ్చు, ముందు అందకపోవచ్చు. ముందు ఒక డిమాండ్ అంటే స్కిల్ యూనివర్సిటీ అనేది మేము దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ స్కిల్ యూనివర్సిటీ పెంచుతా ఉన్నాం. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ అనేది విద్యార్థులకు ఇంపార్టెంట్, కానీ వాళ్ళు స్కిల్ ప్రదర్శించడానికి ఓన్లీ డిప్లొమా తర్వాత ట్రైనింగ్ అంటే ఇండస్ట్రీస్ లో మాత్రమే వర్క్ చేయడానికి పరిమితము, హైయర్ గ్రాడ్యుయేషన్ పోవద్దు అని చెప్పి ఒక మోటోతో వస్తే కనుక అది కరెక్ట్ కాదు కదా. వెళ్ళొచ్చు అంటున్నారు రీసెట్ కి, లాటరల్ ఎంట్రీస్ కి, గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ అది ఎంతవరకు నమ్మకంగా ఉంటాం మేము? గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మేము నమ్మలేం కదా వాళ్ళని. ఇది పరిస్థితి. గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇస్తే తప్ప ఆదేశాలు ఇవ్వాల్సిందే. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కూడా మరి విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు 10 రోజుల నుంచి చేస్తున్నా మరి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్స్ ఏందో గత 10 రోజుల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. సో మరి ప్రత్యేకంగా ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏది చెప్పాలనుకుంటే, ఒక డిప్లొమా విద్యార్థి ఆశ లేనిది ఆడు అసలు డిప్లొమాలోకి ఎందుకు జాయిన్ అవుతాడు?
అది నేను చెప్తా ఫస్ట్. డిప్లొమా చేసేదే చాలా పేద తరగతి. ఎస్, అవును సార్, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు డిప్లొమా చేసేదే ఒక పేద కుటుంబం నుంచి వచ్చే విద్యార్థులు. వాళ్ళ ఆశలు ఏంది, ఇంటర్ వెళ్ళి వాళ్ళు బీటెక్ చేసి చదివేంత స్తోమత ఉండదు. టోటల్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి సార్. మేము డిప్లొమా ఎట్లా వస్తామంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత పాలిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఒక ర్యాంక్ సెక్యూర్ చేసి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా సంస్థలకు వస్తాం. అక్కడ సాంకేతిక విద్యను అభ్యసించాలని మేము వస్తాం సార్. ఇది 3 ఏళ్ళు ఉంటుంది సార్. ఇది 3 ఏళ్ళు ఉన్న తర్వాత మరి తర్వాత ఫైనల్ ఇయర్ మాకు ఈసెట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది లాటరల్, ఆ ఎగ్జామ్ రాస్తే మేము డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తాం. లాటరల్ ఎంట్రన్స్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్తాం. అక్కడ 3 ఇయర్స్ ఉంటుంది సార్. అక్కడ 3 ఇయర్స్ చదివిన తర్వాత మాకు ఫైనల్ ఇయర్లో ఆటోమేటిక్గా మాకు కంపెనీస్ నుంచి వాళ్ళు హైరింగ్ చేసుకుంటారు మా టాలెంట్స్ బట్టి, దాని ద్వారా. సో ఇలా మేము ఇంకా ఫర్దర్గా చదవాలనుకున్నా మేము వీ కెన్ గో ఎంటెక్, వాట్ యూ వాంట్ టు స్టడీ. ఇది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రతి విద్యార్థి, ఒక పాలిటెక్నిక్ విద్యార్థి యొక్క ఆశలు ఇవి. ఓకే, ఫస్ట్ ఇది. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ఎస్బీ డేట్ని క్యాన్సిల్ చేయడానికి కారణాలు ఏంటి, మా పాలిటెక్నిక్ కళాశాల, మా పాలిటెక్స్ మొత్తం ఈ కళాశాలలన్నిటినీ ఈ ఎస్బీ డేట్ని శక్తి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోకి కలపడానికి వాట్ ఆర్ ద నీడ్స్, అసలు అవసరాలు ఏమిటి, అసలు మా పర్మిషన్స్ ఉన్నాయా? ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక చీఫ్ మినిస్టర్గా మీరు ఇట్లనే చేసేది? విద్యాశాఖ మంత్రి పనులు ఏంటి అసలు నాకు అర్థం కాదు. మా దగ్గరకు రావాలి, మమ్మల్ని స్కిల్ నేర్చుకోవాలి, లండన్ పోవాలి, అమెరికా పోవాలి. తెలంగాణ విద్యార్థులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిరగాలి. అందుకోసమే ఈ స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు సార్. ఒకటి చెప్తాను, జస్ట్ వాళ్ళ ఒక 103 సంవత్సరాలు ఉన్న ఈ డిప్లొమా చరిత్రలో ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళు సీఎంలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు మేము డిప్లొమా ద్వారా మేము అక్కడికి వెళ్ళలేమా, లండన్స్కి వెళ్ళామా, అమెరికాకి వెళ్ళలేమా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లండన్కి, అమెరికాకి వెళ్ళాలంటే ఫస్ట్ మా దగ్గర ఏముండాలి సార్? ఇంతకీ అర్థమైతే లేదా? ఏముండాలి? స్కిల్ ఉండాలంటున్నారు. స్కిల్ మాకు ఆటోమేటిక్గా ఫైనల్ ఇయర్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంది మాకు. అర్థమవుతుందా సీఎం రేవంత్ రెడ్డి? అసలు మా సిలబస్ ఏంటి, మా అసైన్మెంట్స్ ఏంటి మీకు అర్థమవుతుందా? అసలు ఒక విద్యాశాఖ మాకు 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది, మేము అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మేము కాలేజీలోకి వస్తాము, మరి 5th సెమిస్టర్ అనేది రాస్తాము, తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత మేము ఈసెట్ ఎగ్జామ్ రాసి పోతాము. ఆటోమేటిక్గా మా స్కిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అంతగానో మా మీద ప్రేమ వాత్సల్యం ఉంటే మీరు ఏం చేయాలా? మా పాలిటెక్నిక్స్ దగ్గరికి రావాలి, మా ఫ్యాకల్టీతో మాట్లాడాలి, మా హెచ్ఓడిస్తో, ప్రిన్సిపల్స్తో అందరితో మాట్లాడాలి, మా ఎస్బీటెట్లో ఉన్న సంస్థతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత సార్ మీ విద్యలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మీకు ఇంకా ఏం కావాలి సార్, అసలు మీకు ఏమైనా లోటు ఉందా, చెప్తున్నా కదా సార్, మీకు ఏమైనా లోటు ఉందా, అసలు మీకు ఇంకా ల్యాబొరేటరీస్ సరిగ్గా ఉన్నాయా, మీ చాలా సంవత్సరాలు గల చరిత్రగా సార్ డిప్లొమాది, బిల్డింగ్స్ ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా, అసలు పిల్లలకి ఏం కావాలి, అసలు ఏం నేర్చుకుంటే మాకు వాళ్ళకి జాబ్స్ వస్తాయి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, డిస్కషన్ చేయాలి సార్. ఊకునే మీరు ఎవరికి తెలియకుండా ఎవరు చేయకుండా స్కీమ్స్ తీసుకురావడం ఏం సార్? అసలు అర్థం కాదు. మాతో మాట్లాడినరా, మమ్మల్ని అప్రోచ్ చేయండిరా, మా ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారా? మీరు ఆటోమేటిక్గా మీరెవరు సార్ తీసుకురావడానికి? మా జీవితాలతో మీరెవరు సార్ ఆటలు ఆడుకోవడానికి? నాకు అర్థం కాదు. మా జీవితాలతో మీరు ఆడుకునే అధికారం ఎవరిచ్చిండ్రు సార్? ఇంత మీకు అర్థం కాదు. ఒక విద్యాశాఖ మంత్రి ఇలానైనా చేయాల్సింది, ఒక విద్యాశాఖ మంత్రి ఇలానైనా వ్యవహరించాల్సింది. అసలు తెలుసుకోండి సార్. రోజుల నుంచి ఎవరైనా అంటే సార్ ఏదో ఒక సామెత ఉంది, అది గుర్తొస్తలేదు. మేము ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థులం సార్. ఈ రోజు రామంతపూర్ నుంచి వచ్చిన సార్. నేను ఒక రామంతపూర్ నుంచి జేఎన్జిపి రామంతపూర్ విద్యార్థిని, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఒక పేద కుటుంబం నుంచి ఎక్కడో, నేను మారుమూల గ్రామంలో, నేనంటే అందరంతే, ఇక్కడికి వస్తున్నామంటే పేద విద్యార్థులే, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము ఈ రోజు హైదరాబాద్ నగరంలో రోడ్లు పట్టుకొని తిరుగుతున్నామంటే కారణం ఎవరు సార్? ఇక్కడ మిమ్మల్ని తిట్టాలన్న ఒక బాధ ఏం లేదు ఎవరికి సార్. మిమ్మల్ని తిడితే మాకేమైనా 1 రూపాయి వస్తుందా, మాకేమైనా డబ్బులు వస్తాయి? ఎందుకు తిడతాం సార్ మిమ్మల్ని? నాకు అర్థం కాదు. మా ప్రాబ్లం సార్, మా కడుపు కొట్టి మీరు కడుపు నింపుకుంటే మీ కుటుంబం మంచిది కాదు, మీకు మంచిది కాదు సార్. ఒకటి చెప్తున్నాను, మీరు ఏమైనా మా కోసం మంచి చేయాలనుకుంటే ఒక విద్యాశాఖ మంత్రిగా, మీరు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకున్నారు సార్? అదేదో మీరే చెప్పినారు 4. నేను ఒక్కసారి కూడా ఎల్బీ స్టేడియంకి వచ్చిన, మీరు కూడా అప్పుడు ఆ రోజు అన్నారు మీరు చదవండి, మా ఆయనకి మీరు ఉంటామని ఆ రోజు చెప్పిన ఆయన ఉన్నారా సార్? మమ్మల్ని అడిగినరా సార్? అసలు అడిగినరా? ఎందుకు సార్ ఇవన్నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు సార్? అర్థం కాదు సార్. మా డిమాండ్ ఒకటే, ఎస్బీ డేట్ మాకు అట్లనే ఉండాలి, అట్లనే కొనసాగాలి, అండ్ మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికేటే కావాలి. ఇంకొకటి జియో 97 ఆటోమేటిక్గా దాన్ని మాత్రం రద్దు చేయాలి. మీరు తగ్గినంత వరకు మేము తగ్గం, మీరు దిగొచ్చేంత వరకు మేము ఊరుకుంటాం సార్. మేము తలుచుకుంటే పిఎంఏ షేక్ అయ్యిండు,
ఆఫ్టర్ ఆల్ మీరెంత సీఎం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇంకేమైనా చెప్పాలా సార్? అదే మీరు తగ్గేంత వరకు మేము తగ్గం. మా నరాల్లో రక్తం మాత్రం మరుగుతూనే ఉంటుంది. ఇది కన్ఫామ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పేద విద్యార్థి ఆవేదన ఇది. సో దీన్ని ఏదో సీరియస్ గా తీసుకొని ఇది రాజకీయమో ఇంకోటే కాదు. సో ఒక పేద విద్యార్థి ఆవేదన. సో ఆ రకంగా ఉంటది. ఇట్లా 1,00,000 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 1,00,000 మంది పరిస్థితి, 1,00,000 మంది జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన మీరు ఫోకస్ చేయాలి. ఈ జీవో నెంబర్ 97 ని రద్దు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సింది. 10 రోజుల నుంచి చేస్తున్నాం సార్, ఎవ్వరేం మాట్లాడతలేరు. దయచేసి మీరు దీనిపైన స్పందించి సార్ తగ్గండి సార్. పక్క మీరైతే పక్క వీటిని మీరు ఏమేమి తెచ్చిండ్రో అవన్నీ వెనక్కి తీసుకోండి. మాకు ఇష్టం ఉంటే చేయండి సార్. ఇష్టం లేని నాయకుడు ఎందుకు, ఇష్టం లేకుండా మీరు ఎందుకు చేస్తారు సార్? మీరెందుకు నెగిటివ్ ఇంప్రెషన్ అవుతారు? నాకు అర్థం కాదు. మాకేం అవసరమే మీరు చేయడం మీ బాధ్యత. అది ప్రజాస్వామ్య దేశం అన్నప్పుడు ప్రజలకి ఇష్టపూర్వకమైనవి మీరు చేస్తే మీరు ఒక నాయకుడు. మా సర్వెంట్ మీరు నాయకుడు కాదు. మేము నాయకులము. మేము చెప్పినట్లు మా అవసరాలు బట్టి మీరు పని చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో సీఎం సీట్లో కూర్చున్నామని మీరు పెద్ద తోపులా ఫీల్ అవ్వకండి. నేను మిమ్మల్ని తిడతలేను, చేసలేను. మా బాధలు చెప్పుకుంటున్నా. మీరు ఒక సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. ఓకే, ట్రై టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడే ఈ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు. సార్ ఏం చెప్పదలుచుకోరు? ఈ జీవో 97 తీసుకొచ్చింది ప్రభుత్వం. సార్ నేను 1982 బ్యాచ్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి చదువుకున్నానండి. నేను ఒక ఫార్మసిస్ట్ అండి. ఈ యొక్క కాలేజీకి స్టేట్ గవర్నమెంట్ చాలా గుర్తింపు ఉన్నది. ఎక్కడ లేనటువంటి గుర్తింపు ఇక్కడ ఉంది. ఎందుకంటే తెలంగాణ హెసిటేషన్ జరిగినప్పుడు యూనివర్సిటీలో గడబడి జరిగితే పాలిటెక్నిక్లో నెక్స్ట్ గడబడి జరిగేది, సైఫ్ సైన్స్ కాలేజ్ జరిగేది. ఒక రాజకీయ నాయకులు భయపడేవాళ్ళు మాసప్ టాక్ పాలిటెక్నిక్ రావాలంటే. అలాంటి చరిత్ర కలిగినటువంటి పాలిటెక్నిక్ని ఈరోజు 97 జీవో తీసుకొచ్చి మా యొక్క జీవితాలను ప్రస్తార్థం చేస్తే ఇది ఎలాంటి సమంజసమని మేము అడుగుతున్నాం. ఇది స్టూడెంట్స్ని కావాలని చెప్పేసి వాళ్ళని కృంగతీసి ఐటీఐలో కలపడము, వాళ్ళని డిపోర్ట్ చేయడము అలాంటిది చాలా చట్టరీత్యా అది వ్యతిరేకమైనటువంటి పద్ధతి. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సహాయం చేసింది స్టూడెంట్స్. ఒకప్పుడు జెండాలు మోసి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము. ఈనాడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకు ఏదో మేలు చేస్తుందంటే ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీని ప్రైవేట్లో కలిపేసేసి ఇంకొక శక్తి అనేటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ లెవెల్కి అప్పచెప్తే ఎవరు ఊరుకుంటారండి? స్టూడెంట్స్ ఇప్పుడే డబ్బులు కట్టలేక, ఫీజులు కట్టలేక, రియంబర్స్మెంట్ లేకుండా బాధపడుతున్నాడు. అలాంటిది ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? వాళ్ళ తల్లిదండ్రులకి జాబ్స్ లేవు, పిల్లలకి ఇంకా జాబ్స్ లేవు, రియంబర్స్మెంట్ లేవు. ఇలాంటి నిరంకుశమైనటువంటి పాలనకి స్వస్తి పలకాలి. 97 జీవోని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. ఈ హెసిటేషన్ కాకముందే ఈ జంతర్ మంతర్లో జరిగినటువంటి ఇష్యూస్ హైదరాబాద్లో జరగకుండా ఉండాలంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ 97 జీవోని మాత్రము రద్దు చేసుకోండి. మీ యొక్క పరువు నిలబెట్టుకోండి. మీరు రద్దు చేయకపోతే మాత్రం స్టూడెంట్స్ యొక్క పవర్ చూస్తారు. ఢిల్లీలో చూపించినారు, హైదరాబాద్లో చూపిస్తాం. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటున్నాం ఇక్కడ, పాత స్టూడెంట్స్ ఇక్కడికి వస్తాం. మళ్ళీ మా యొక్క కొత్త స్టూడెంట్స్ ఉంటున్నారు. అందరూ యువత ఇంత ముందులాగా లేరు. ప్రతి ఒక్కరికి ఒక అధికారం అనేటువంటిది ఉంది. స్టూడెంట్ పవర్తో పెట్టుకోవద్దని చెప్తున్నాం. దయచేసి రద్దు చేయమని మరి మీకు దండం చేసి కోరుకుంటున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని 97 రద్దు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.